హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. సో ఇంత టేస్టీగా ఎంతో ఈజీగా ఎంతో క్విక్గా అయిపోయే గులాబ్ జామున్ చూద్దురు రండి. సో దీనికి నేను ఈరోజు ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. ఇది 175 గ్రామ్స్ అండి. సో ఈ 175 గ్రామ్స్కి నేను ఎలా మెజర్మెంట్స్తో తీసుకుంటున్నానో చూడండి. దాని ప్రకారంగా చేస్తే మీకు ఎక్కడా కూడా ఉండలు అనేవి ఊడిపోకుండా వస్తాయి. అయితే ఈరోజు ఇది నేను చెయ్యట్లేదండి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, తను చేస్తున్నారు. సో తను చాలా అంటే చాలా బాగా చేస్తాడన్నమాట. నాకు అంత బాగా చేయడం రాదు, నేను చేస్తే ఉండలు ఊడిపోతాయి. సో ఈరోజు ఎలాగైనా సరే కంపల్సరీ ఆ అన్నతో చేయించాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం వాటర్ కలుపుకుంటూ మనము ఈ చపాతీ ఇవి అన్నిటికీ ఎలా డవ్ ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకోవాలంటండి. ఇంకొకటి ఏంటంటే అన్న ఏం చెప్పారంటే ఈ పిండి ఆ డవ్ ప్రిపరేషను ప్లస్ ఉండలు చేయడం ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇందులో తేడా వస్తే కనుక బ్రేక్ అయిపోతాయట. సో అందుకే నేను ఇది మొత్తం ఎక్కడా కూడా కట్ చేయకుండా ఎలా చేస్తున్నారో అది కలుపుతున్నది మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మధ్యలో కొంచెం ఘీ కానీ ఆయిల్ కానీ కలుపుకొని చేయాలి అని చెప్పారు. ఈ వాటర్ అదంతా వేసిన తర్వాత మేము ఈరోజు కంప్లీట్గా ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తున్నామండి. సో మేము అన్ని చోట్ల ఆయిలే యూస్ చేసాము. నేను ఇంతకుముందు ఘీతో ప్రిపేర్ చేసేదాన్ని. సో ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పి ఆయిల్తో ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. చూస్తున్నారు కదా, ఇదైతే కనుక ఆల్మోస్ట్ అన్న ఒక 10 to 15 minutes చేశారండి ఈ డవ్ ప్రిపరేషన్ అయితే కనుక. సో ఇంకొకటి ఏంటంటే ఇవే కాదండి, అన్న చాలా మంచి డిఫరెంట్ ఐటమ్స్ కూడా చేస్తారు కుకింగ్లో. సో ఈసారి ఇది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకేదైనా ప్లాన్ చేద్దాము. సో మీరు కూడా నేను చెప్తున్నట్టుగా యాస్టిస్గా ఫాలో అయ్యి ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ చెప్పండి. సో దట్ మాకు కూడా హెల్ప్ అవుతుంది. మేము ఆల్రెడీ టేస్ట్ కూడా చేసాము. టేస్ట్ చేశాక నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను యాక్చువల్లీ. అంటే మాకు నచ్చితేనే చెప్దాము, లేకపోతే వద్దు అని చెప్పి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా చూస్తున్నట్టుగా కంప్లీట్గా అన్నమాట. ఎక్కడా కూడా మనకి అంటే ఎలా అంటే గట్టిగా ఉండకూడదు అలాగని చెప్పి చేతికి ఆ పిండి అనేది అంటుకోకూడదు అనమాట, స్టిక్ అవుతున్నట్టుగా అలా కలుపుకోవాలి అని చెప్పి అయితే చెప్పారు. ఇంకొకటి ఏంటంటే మీకు అంటే కొంచెం ఎవరికైనా కొంచెం గుల్లగా అంటారు కదా లోపల, ఆ ఫీల్ రావాలి అంటే జస్ట్ 1 స్పూన్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటండి. సో ఈరోజైతే మేము మిల్క్ యాడ్ చేయలేదు, ఓన్లీ మేము వాటరు ప్లస్ ఒక్క 1 స్పూన్ ఆయిల్ వేసామంతే. బట్ మీకు కావాలంటే 1 స్పూన్ మిల్క్ వేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్లో మొత్తం అయిన తర్వాత ఘీ కానీ ఆయిల్ కానీ వేసుకొని కొంచెం అంటే జస్ట్ ఒక 1/2 స్పూన్ అలాగా వేసుకొని మొత్తం నీట్గా అలాగా డవ్ లాగా ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఈ డవ్ అనేది మనకు ఒక 10-15 minutes పక్కన నానితే బాగా వస్తాయట. ఈలోపు మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి మేమేం చేస్తున్నామంటే జనరల్గా అయితే కొంచెం లిక్విడ్ తక్కువే చేసుకోవచ్చు, బట్ మా ఇంట్లో కొంచెం అందరూ లిక్విడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పి మీరు చూసారు కదా వీడియోలో, టోటల్గా అది 3 cups వాటర్ తీసుకున్నాము. సో 3 cupsకి కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈక్వల్గా తీసుకోవాలట. కొంచెం స్వీట్ తక్కువ ఇష్టపడే వాళ్ళు, ఇప్పుడు మేము ఈరోజు అయితే కనుక 3 cups ఆఫ్ వాటర్కి 2 cups ఆఫ్ షుగర్ తీసుకున్నాము. బట్ మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే 3 cups ఆఫ్ షుగర్ తీసుకోండి, ఓకేనా. అండ్ ఫస్ట్ వాటర్ పెట్టుకుని బాయిల్ అవుతున్నప్పుడు ఆ షుగర్ వేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ వేసుకోండి. ఎవరికైనా వెనీలా ఎసెన్స్ కనుక ఉంటే అది వేసుకోవచ్చు, బట్ నాకు ఆ ఎసెన్స్ కన్నా ఇలాచీ అని వచ్చుతుంది డైరెక్ట్గా, అందుకని చెప్పి నేను ఇలాచీనే వేసుకున్నాను అనమాట. అండ్ మీకు మధ్యలో ఇలా వేస్తున్నప్పుడు ఇంకెక్కడైనా స్వీట్ మీరు టేస్ట్ చేసుకుని ఇంకొంచెం స్వీట్ యాడ్ అయితే బాగుంటుంది, లేకపోతే కొంచెం స్వీట్ ఎక్కువైంది అనిపించినా దాని ప్రకారంగా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేమైతే కనుక 3 cups ఆఫ్ వాటర్కి ఎగ్జాక్ట్గా 2 cups ఆఫ్ షుగర్ తీసుకున్నాము. అది మాకు అదే కొంచెం ఎక్కువ స్వీట్ అనిపించింది. బట్ జనరల్గా అయితే కనుక 3 cupsకి 3 cups షుగరే వేస్తే స్వీట్ బాగుంటుంది అని చెప్పారు. ఈలోపు ఈ 10-15 minutes సిరప్ ప్రిపేర్ అయ్యేలోపు ఈ డవ్ అనేది పక్కన నాని ఉంటుంది కదా, దాన్ని నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ బాగా కంప్లీట్గా కలపాలన్నమాట. అలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా చేస్తే లోపల అంతా కూడా బాగా అవుతుందట. సో ఇప్పుడు ఈ డవ్ ఎంత బాగా మనం ప్రిపేర్ చేసామో ఈ ఉండలు ప్రిపేర్ చేయడం కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అని చెప్పారనమాట. సో ఫస్ట్ అన్న ఏం చేస్తున్నారంటే అన్నీ తీసుకుని పక్కన పెట్టుకొని చేతికి కొంచెం ఆయిల్ బటర్ ఘీ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు, అది
ఫస్ట్ రౌండ్గా కన్నా మీరు చూస్తున్నారు కదా, చిన్న అప్పచ్చి అంటారు కదా, అలాగా ఫస్ట్ చేశారు. ఆ తర్వాత రౌండ్. ఇదైతే కనుక ప్రతి ఉండకి కూడా మినిమం 1 to 2 minutes చేశారండి కంపల్సరీ. ఈ ఉండాలు చేయడానికి 1/2 hour దాకా పట్టింది. అలా మనము అంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదా, రౌండ్ పాలకోవ ఎంత రౌండ్ ఉంటుందో, ఎక్కడ మీకు చిన్న గ్యాప్ కానీ బ్రేక్ కానీ ఏది లేదు కదా. సో అలా మీరు ఉండలు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. నేనైతే ఎంత పర్ఫెక్ట్గా అయితే ఎప్పుడు చేయలేదండి, బట్ ఈసారి డెఫినెట్గా ట్రై చేస్తాను. ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను కాబట్టి ఎలా చేస్తున్నారో. నేను లాస్ట్కి వచ్చేటప్పటికి కొన్ని ఉండలు నేను కూడా హెల్ప్ చేశాను అనమాట, నాకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పి. సో రఫ్గా అయితే ఒక 20 దాకా అయినట్టున్నాయి నేను తీసుకున్న దానికి. అండ్ ఆల్మోస్ట్ ఇంకొకటి ఏంటంటే, అన్న మీరు చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్గా ఉండేలా తీసుకున్నారు ఉండలు. మనం అంత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కూడా చేయలేము. అండ్ నేను చెప్పాను కదా, ఈసారి మేము ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నామని. సో ఆయిల్ పెట్టుకుని బాగా బాయిల్ అయిన తర్వాత ఇలాగ ఈ ఉండల్ని డైరెక్ట్గా వేసేసుకోవడమేనండి. ఉండలు చేసిన తర్వాత ఏం పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో, ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఉండలు వేసిన తర్వాత ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు. అదే మనం కనుక సరిగ్గా చేసి ఉండకపోతే ఇక్కడ బ్రేక్ అయ్యేవి. సో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ లుక్ బాగా వస్తున్నాయి. అండ్ యా చూడండి ఒక్కసారి ఎంత బాగుందో. ఇప్పుడు అవన్నీ కూడా ఏవైతే మనం బాగా ఫ్రై చేసుకున్నామో ఆ బాల్స్ అన్నీ కూడాను ఈ షుగర్ సిరప్లో వేసుకోండి. అండ్ మీ దగ్గర కనుక కొంచెం ఏమంటారు, సాఫ్రాన్ కుంకుమ పువ్వు అంటారు కదా, ఆ కుంకుమ పువ్వు ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుందండి. సో మాకు ఫస్ట్ ఆ విషయం గుర్తు రాలేదు, తర్వాత మధ్యలో వేసామన్నమాట కుంకుమ పువ్వుని. సో అది ఉంటే షుగర్ సిరప్లో ఈ ఇలాచీ బాయిల్ అవుతుంది చూసారా, ఇలాచీ వేస్తాం కదా బాయిల్ అవుతున్నప్పుడు, అప్పుడే వేసుకోండి. యా సో చూడండి ఎంత బాగుందో. నిజంగా ట్రస్ట్ మీ, మీకు వీడియోలో చూపిస్తున్నప్పుడు ఎంత బాగుందో మాకు టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇలాంటి మంచి మంచి కాంటెంట్ ఉన్న వీడియోలు మీ ముందుకు వస్తాయి. అంతే గైస్. అండ్ ప్రతిసారి నేను చెప్తున్నట్టుగా ప్లీజ్ బీ సేఫ్, please take care. It's chala important. And please do subscribe. Bye bye.